ప్రతిష్టాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ ప్రశాంతంగా మరియు అంగరంగ వైభవంగా జరగడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మరావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అధికార రాజకీయ నాయకులు, ఎండోర్మెంట్ అధికారులు మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ ప్రశాంతంగా జరగడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రులు కోరారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుందని, యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. చాలా మంది చనిపోయి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒక గిన్నెరారికి ఉజ్జయిని కలకత్తాకి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఏవైతే రోగాలు అవి నయమైనటువంటి నాలుగు అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని ప్రతిష్ట చేసిన తర్వాత ఇది సంవత్సరాల కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ బోనాలు, పలారం పండ్ల ఊరేగింపులు, మరి అదేవిధంగా రంగము, ఈ కార్యక్రమాలు అంబారీ చాలా బాధ్యతగా జరుగుతుంది. అయితే 9 తారీఖు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేసే పండుగలని చాలా బ్రహ్మాండంగా చేయాలి, గతానికంటే భిన్నంగా చేయాలి. వచ్చేటువంటి ప్రజలకు భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఎప్పటికప్పుడు లోకల్గా ఉన్నటువంటి ప్రజల సహకారం, ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ల సహకారం, అందరి సహకారం తీసుకొని ఈ 3 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేస్తూ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున చేయడానికి అన్ని ప్రణాళికలు రక్షించుకోవాలి. 2 రోజులు మున్సిపల్ కార్పొరేషన్ 1,14 లక్షలు శాంక్షన్ చేసి, వాటర్ వర్క్స్ 60 లక్షల రూపాయలు వాటర్ శాంక్షన్ కాబట్టి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలని 2 రోజులు అన్ని డిపార్ట్మెంట్, ఎండోర్మెంట్ కావచ్చు, ఆర్ఎంపీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎంసీఎస్, వాటర్ వర్క్స్, ఫైర్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎంపీసీ, హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఇక్కడ మహంకాళి జాతరకు కొన్ని లక్షలాది మంది సంఖ్యలో భక్తులు రావడం జరుగుతున్నాం. ఒకవైపున ఊరేగించడం, రెండు వైపున ఆంధ్ర, మూడో వైపున సాయంత్రం పలారం పండు అంగరంగ వైభవంగా జరిగేటువంటి జాతర కాబట్టి 2 తెలంగాణ బోనాలు 9 తారీఖు పండుగ డెఫినెట్గా ఆ పద్ధతిలోనే మరి అరేంజ్మెంట్స్ కూడా బ్రహ్మాండ బోనాలు. మహిళలు కూడా మరి ఈ యొక్క ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు కానీ, లేకపోతే అత్తగారి ఇంటికి పోయిన వాళ్ళు తల్లిగారి ఇంటికి రావడం కానీ, ఈ విధంగా మహిళలందరూ బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమం. ఇలా మగవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చాలా భారీ ఎత్తున జరిగేటువంటి పండుగ కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి జాగ్రత్తలు ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, పట్టణాలకు వెళ్ళినా కానీ ఊరికి తాగే పండుగ ఇది మొదటి నుంచి